Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య రామకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ప్రీవియస్ వీడియోలో మనం ఏది మాట్లాడుకోవాలనుకున్నా అంటే ప్రతి దాంట్లోనూ ఒక లైఫ్ స్కిల్కి సంబంధించింది అండ్ సంపద సృష్టికి సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ని ఖచ్చితంగా చెప్తారు. నిన్ను మార్చేది నీ ఆలోచన మాత్రమే, ఇంకొకటి ఏది కాదు. మైండ్ సెట్ మీద ఏదైనా సరే డిపెండ్ అయి ఉంటుంది. మన ఆలోచన మనల్ని ఏ విధంగా తీసుకువెళ్తుంది అని అంటే మనం ఆలోచించే విధానాన్నే మనం నడిపించుకోగలుగుతాం అనేటువంటి జీవితం. అదే మన జీవితం. అదే నిజానికి ప్రిన్సిపల్ మైండ్ సెట్ దాన్ని బట్టే ఎక్కువగా ఉంటుంది. చాలా విషయాల్లో నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాము మనీ మంత్ర సబ్జెక్ట్లో. అండ్ చాలా డీప్ రీసెర్చ్ చేసిన మాట్లాడినటువంటివి కూడా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నేను ఈ మధ్య ఒక ఫ్యామిలీని కలిసాను. చాలా రోజుల తర్వాత అనుకోకుండా మా ఊరు వెళ్ళినప్పుడు ఓ ఫ్యామిలీని కలిసాను. ఫ్యామిలీని కలిసినప్పుడు వాళ్ళు ఒక 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అలాగే ఉన్నారు, మారిపోయాం లేదు జీవితంలో. ఓకేనా? వాళ్ళు అలాని పేదవాళ్ళు కాదు, అలాని మధ్యతరగతి కాదు, మధ్యతరగతి అంటే కొంచెం ఎక్కువ. కానీ అప్పటికిప్పటికీ ఎలాంటి మార్పు లేదు. వాళ్ళ జీవితంలో అంతే ఉంది. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నీ మధ్య వెళ్ళినప్పుడు ఒకసారి కలిసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళు ఏమంటారంటే, నేను దేనికోసం ఆతృత పడను, దేనికోసం కొత్త ప్రయత్నాలు చేయను, ఉన్నదాన్ని నేను సరిపెట్టుకుంటాను. ఓకేనా? దేనికోసం అరువులు చాచాను. ఓకేనా? సరే, అంతవరకు ఓకే. ఇప్పుడు పిల్లలిద్దరిని గవర్నమెంట్ స్కూల్లో వేశారు, ప్రైవేట్ స్కూల్లో చదివించట్లేదు. ఓకేనా? అంటే వాళ్ళ బడ్జెట్ ఏదైతుందో చూడడానికి బాగానే రిచ్ కనిపిస్తారు, కానీ పిల్లల్ని మాత్రం గవర్నమెంట్ స్కూల్లో వేశారు. అందరూ ఏమనుకుంటారు, వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు అనుకుంటారు. అలా రిచ్గా తయారు చేస్తారు. ఇంకా కొన్ని ఎలా ఉంటాయంటే, వాళ్ళు అసలు విషయం వేరు, బయటికి చూపించుకునేది వేరు. అర్థమైందా? ఎందుకు అలా అంటే, మేము అలా ఉండాలనుకుంటున్నాం, దానికి తగ్గట్టుగా మాత్రం ఖర్చు పెట్టారు, దానికి తగ్గట్టు కూడా మారడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే భయం ఒకటి పట్టి పీడిస్తుంది. ఒకవేళ నేను అలా మారాలనుకున్నప్పుడు దానికి ఇంత ఖర్చు అవుతుంది, మళ్ళీ నేను ఎక్కడి నుంచి తేవాలి. ఓకేనా? ఇలాంటి భయం చాలామందికి పట్టి ఉందండి. చాలామంది కుటుంబాల్లో చూశాను. నాకు తెలిసినంత మట్టుకి నా దగ్గరకు వచ్చే వాళ్ళకి కానీ, లేకపోతే నేను ఎన్నో కుటుంబాలు చూశాను. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ పరిధిని దాటి పెట్టిపోరు. అర్థమైందా? మళ్ళీ ఎంత బాగా చెప్తారంటే, నేను వెళ్ళగానే మీ వీడియోలు 2 years నుంచి చూస్తున్నానండి, భలే ఉంటాయండి మీ వీడియోలు, ఎంత అద్భుతంగా ఉంటాయంటే మనిషికి ధైర్యాన్ని ఇస్తాయి, చచ్చిపోయేటోళ్ళని కూడా బతికిస్తాయి, ఇవన్నీ బాగుంటాయి. ఒక్కటి కూడా పాటించారండి, ఒక్కటి కూడా. అంటే అవన్నీ ఎవరి కోసం అనుకుంటారంటే, ఎవరో ఒకరు క్లాసు పోతారు కదా, వాళ్ళ కోసం అనుకుంటారు వాళ్ళు. ఇది మా కోసం కాదు. ఎందుకంటే వీడు మనవాడే కదా, వీడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, మనవాడే కదా, ఏముంటుంది ఇంకంతకంటే ఎక్కువ. మరి కనీసం ఒక యాటిట్యూడ్ మారింది, వీడు ఇంతకుముందులాగా లేడు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు, కనీసం మనం దానికి ఫాలో అయిన ఒక చిన్న ప్రయత్నం కూడా చేయరు. అర్థమైందా? ఇలా చాలామంది అనుకుంటూ వాళ్ళ జీవితాన్ని అక్కడికే ఆపేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళటం లేదు వాళ్ళు. అర్థమైందా? ఇక్కడ విచిత్రం ఏంటంటే, వాళ్ళు అలా అనుకుంటున్నారు, ఆ పిల్లలు మాట్లాడతారు. ఆ పిల్లలతో నేను మాట్లాడిన వాళ్ళ డిస్కషన్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళ ఆలోచనలన్నీ ఉన్నతమైన స్థితిలో ఉంటాయి. అర్థమైందా? వాళ్ళు ఎలా చెప్తారంటే, అంకుల్ కనీసం రోజు 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి అంకుల్. 1000 రూపాయలు ఖర్చు పెట్టాలని ఒక చిన్న పిల్లాడు మాట్లాడిందంటే వాడు ఆలోచన విధానం ఎంత పెద్ద పెరిగింది. అవును. తల్లిదండ్రులు మాత్రం అలాగే ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడున్న మార్కెట్ని బట్టి ఖర్చులు చాలా పెరిగినాయి. అయినా సరే వాళ్ళు బయటికి మాత్రం అలా చూపిస్తున్నారు, లోపల మాత్రం ఆ పేదరికాన్ని ఆ విధంగానే అనుభవిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎంత లోపల మదన పడుతున్నారు, ఎంత కొల్లిపోతున్నారు అనేది వాళ్ళని ఒక్కసారి కదిలిస్తే మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఇంతకుముందు నాకు తెలిసి వాళ్ళకు ఒక 5 లక్షల అప్పులు ఉండేది. ఓకేనా? ఇప్పుడు 10 లక్షలు అయింది. అర్థమైందా? అంటే నీ జీవిత విధానాన్ని నువ్వు మార్చుకోలేదు, దానికి తగ్గట్టుగా నువ్వు జీవించలేదు. ఇక్కడ ఏమైపోయింది? అప్పు పెరిగిపోయింది. నేను ఇంతకుముందు గతంలో వీడియోలు ఎన్నోసార్లు చెప్పాను, మీకు మీ కర్రీకు తగ్గట్టుగా మీ ఇన్కమ్ సోర్స్ని పెంచుకోండి. అంటే మీరు ఒక యావరేజ్కి సెట్ అయినారు, యావరేజ్ని తీసేసి విశ్వానికి ఏం చెప్తారంటే, నేను ప్రతి నెల ఇంత సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞతలని చెప్పండి. ఆ ఫిగర్ని చూడండి, మీ మైండ్లో చూడండి. ఆ ఫిగర్ వచ్చినప్పుడు మీరు ఏమేమి చేస్తారు? సరిగ్గా నెల చివరిలో మీకు ఎంత వస్తుంది? 20,000 వస్తుంది. మీరు 50,000 చెప్పండి, తప్పేముంది అని మనం ఇంతకుముందు కూడా వీడియోలో ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అలా చెప్పిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా? అది కూడా ఏం చేస్తారంటే, ఒక్కోసారి చేస్తారు, ఈ నెల వచ్చింది నేను సక్సెస్ అయిపోయిన ఫీల్ అయిపోతారు, అక్కడికి ఆపేస్తారు, మళ్ళీ మర్చిపోతారు. ఇంకా దాని జోలికి పోరు. ఇక
నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే 100,000 సార్లు చెప్తున్నాను, మీరు ఇటువైపు అటువైపు ఓకే. ముందు ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. ఈ గట్టును ఉంటావా ఆ గట్టును ఉంటావా పాట ఉంది కదా, నువ్వు ఈ గట్టును ఉంటావా ఆ గట్టును ఉంటావా ముందు డిసైడ్ చేసుకోండి. ఖచ్చితంగా డిసైడ్ చేసుకొని ఆ గట్టును ఉంటే మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. ఈ గట్టు కోసం మాత్రం ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. నాకు ఎంత బాధ అనిపించింది అంటే పిల్లల ఆలోచనలు ఉన్నతంగా ఉన్నాయి, వీళ్ళు ఉన్నతంగా కనిపిస్తున్నారు, లోపల మాత్రం కుమిలిపోతున్నారు వాళ్ళ జీవితాలు. కానీ ఆ చూస్తుంటే ఒక్కొక్క సిచ్యువేషన్ దగ్గర ఉన్నప్పుడు మనం ఎప్పటి నుంచి చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతాయి కదా. పోనీ మీరు అలా అని చెప్పి ఏమైనా సాధించారా? దాదాపు 40 సంవత్సరాలు వచ్చినాయి, 50 సంవత్సరాలు వచ్చినాయి, నాకంటే పెద్ద ఫ్యాన్, పెద్దవాళ్ళు వయసులో కూడా ఏమైనా సాధించారంటే ఏమీ సాధించలేదు. అర్థమైందా? చూడ్డానికి మాత్రం ఎంత బాగున్నారో, వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళేమో అనుకుంటారు ఎవరైనా చూస్తే మాత్రం. ఏమైనా సాధించారా? చివరికి వస్తే వాళ్ళకున్న ఒక 2-3 ఆస్తులు కూడా అమ్ముకున్నారు. అది ఎవరికి తెలియదు, మళ్ళీ తెలియనియరు కూడా. ఇప్పుడు అది ఏమైపోయిందంటే వాళ్ళకు తెలియకుండానే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన సబ్జెక్ట్లో వీళ్ళు ఇలా ఎందుకు తయారైనంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు తక్కువగా భావించుకోవడం. బయటికి మాత్రం రిచ్గా కనిపిస్తున్నారు, లోపల మాత్రం వాళ్ళు నేను అది సాధించలేను, నేను అది చేయలేను, అనవసరంగా నేను దాని వైపు ఎందుకు వెళ్ళాలి, అనవసరంగా నేను హడావుడు ఎందుకు పడాలి అనే ఒక భావన ఏం చేస్తుందంటే లోపల వీళ్ళని మొత్తం కుంచిపజేస్తుంది. ఇది ఎంత గంభీరంగా ఆలోచిస్తే మనకు అంత ఈజీగా అర్థమవుతుంది. వినడానికి చాలా ఈజీగా ఉంది, కానీ అలా కుళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైందా? కాబట్టి ఒక్కసారి ఆ యొక్క సిచ్యువేషన్ బయట తీసేసి ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి న్యాచురల్గా మీరు ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉండండి. మన సబ్జెక్ట్లో కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే చెప్తున్నామో అది పాటించాలి. ఓకేనా? మన సబ్జెక్ట్ సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పదే మననం చేసినప్పుడు వాటికి తగ్గట్టుగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. అప్పుడే నీకు విశ్వం సహకరిస్తుందని చెప్పాను నేను. కాబట్టి మన సబ్జెక్ట్లో ఉన్నటువంటి స్వచ్ఛత ఏంటంటే నువ్వు ఎలా ఉన్నావు అలాగే ప్రజెంట్ చేయాలి. ముసుగులు వేసుకోవద్దు. ముసుగులు వేసుకుంటే విశ్వం నీకేమి ఇవ్వదు. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ప్రజెంట్ చేయాలి. అందుకే మనం 100,000 సార్లు చెప్పుకున్నాం. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ప్రజెంట్ చేస్తూ నువ్వు ఎవరి కోసం నువ్వు మారకు. అర్థమైందా? ఎవరి కోసం నువ్వు తగ్గకు. అర్థమైందా? నీ కోసం నువ్వు ఎలా కావాలో అలా తయారు చేసుకో. అప్పుడు విషయం నీకు సహకరించి నువ్వు ఎలా తయారనుకుంటున్నావు అలాగే తయారు చేస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా దయచేసి లోపల ఒకటి బయట ఒకటి ఉండకుండా కనీసం మిమ్మల్ని మీ లైఫ్ అయిపోయింది, పిల్లల కోసమైనా ఒకసారి ప్రయత్నం చేయండి. ఆ లైఫ్ లగ్జరీస్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంత అందిద్దాం. మీది అయిపోయింది, మీ జనరేషన్లో ఎలా ఉన్నారు ఇలా కూడా అయిపోయింది. పిల్లల కోసం కనీసం ఈ సబ్జెక్ట్లోకి రండి, ఈ సబ్జెక్ట్ని పట్టుకోండి, పిల్లల కోసం మారండి. మీరు ఎట్లా అడుక్కున్నారు కదా అప్పులని అవి అని ఇవని, మీ పిల్లలకు చేజాపే పరిస్థితి తీసుకురాకండి దయచేసి. ఎక్సలెంట్ అండి. మీ పిల్లల్ని పిల్లలు ఎప్పుడు పైన ఉంచే ప్రయత్నం చేయండి. దానికోసం మన ఈ సబ్జెక్టు పిల్లలకి ఇచ్చే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా అండి. నిజంగా చాలా మందికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ పిల్లలకి మన సబ్జెక్ట్ త్రూ కూడా నర్చర్ చేయొచ్చు. అంటే ఈ విధంగా వెళ్ళాలి అనేటువంటి దాని మీద చాలా మధ్యలో యాడ్ చేస్తూ ఉందామండి. నాకు చాలా బాగా నచ్చింది ఆలోచన అయితే. అన్నీ అనేది పైకి ఒక రకంగా ఉంటారు, లోపల ఒక రకం ఉంటున్నారు, వాళ్ళు కుమిలిపోతున్నారు. అలాగని పిల్లలకి న్యాయం చేయలేకపోతున్నారు. వయసు అంతా అయిపోతుంది, ఇంకెప్పుడు చేయగలుగుతారు? చివరికి వస్తే మళ్ళీ ఏముండదు. అవును, ఆ పిల్లలకు అగమ్య గోచరమైన పరిస్థితి. కాబట్టి ఈ సబ్జెక్ట్ కనీసం పిల్లలకన్నా ఇవ్వండి, వాళ్ళ కోసం మీరు మారండి కొద్దిగా చివరి టైం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి. థ్యాంక్ యూ అండి.